కటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోది ఒకసారి చూడండి. బీజేపీ సంబిత్ పాత్ర అపాలజైజెస్ ఆఫ్టర్ జగన్నాథ్ ఈజ్ మోడీ భక్త స్లిప్. బీజేపీ ఎంపీ ఒరిస్సా చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు సంబిత్ పాత్ర క్షమాపణ చెప్పాడు. ఆ క్షమాపణ చాలాసార్లు అనేకసార్లు మనుషులు పొరపాట్లు జరిగినప్పుడు లేకపోతే తప్పులు మాట్లాడినప్పుడు చెప్తుంటారు. కానీ ఈ ఎంపీ సంబిత్ పాత్ర చేసిన పొరపాటు చాలా ఆశ్చర్యకరమైంది. అసలు మేము హిందుత్వ కోసం, హిందూ మత ధర్మాల కోసం ఉన్నాము, దైవభక్తికి మేమే ప్రతినిధులము, అసలు సిసలు రామభక్తుల మేమే అని చెప్పేటటువంటి బీజేపీ నాయకుల నుంచి, అందులోనూ ఒక ఎంపీ నుంచి ఇటువంటి జరుగుతుందని ఎవరు ఊహించరు. ఈ సంబిత్ పాత్ర అనే ఎంపీ ఏమన్నాడంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే పూరి జగన్నాథ స్వామి కూడా మోదీ భక్తుడే అని ఒక ప్రకటన చేశాడు. ఎంపీ అండి ఆయన, మామూలు మనిషి అది నోరు జారేడంటే కాదు ఆయన. పూరి జగన్నాథ్ అంటే తెలుసు కదా, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని, జగన్నాథుడు, జగన్నాథ రథము, దాని తిప్పు, ఇదంతా కూడా తూర్పు భారతంలో, ఈస్ట్ ఇండియాలో ఇది ఒక చాలా పెద్ద ఉత్సవం, పెద్ద తిరణాలు. అది ఒరిస్సా రాష్ట్రం, అది పేద రాష్ట్రం అయినప్పటికీ పూరి జగన్నాథుడి ఆలయము, పూరి, అక్కడ పూరి శంకరాచార్యుడు, ఇదంతా చాలా పెద్ద వ్యవహారం. అంతగా పూజలు అందుకునే, అంతగా కూడా ఇది రథయాత్రకు పేరు పొందినటువంటి పూరి జగన్నాథుడు నరేంద్ర మోదీ భక్తుడని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు అంటాడు. ఎలా అంటాడు చెప్పండి? దీని మీద చాలా దుమారం వచ్చేసింది. ఇంకా అందరూ అరే ఇంత ఎలా అవమానిస్తారు, ఇది భక్తుల మనోభావాలు అంటుంటారు కదా ప్రతిదానికి, ఇది జగన్నాథ స్వామి భక్తుల యొక్క మనోభావాలను గాయపరిచిందని తీవ్రమైన దుమారం వచ్చింది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించాడు. సో మహాప్రభు శ్రీ జగన్నాథ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. కాలింగ్ మహాప్రభు ఏ భక్త ఆఫ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఇన్సల్ట్. దిస్ హాజ్ హర్ట్ ది సెంటిమెంట్స్ అండ్ అని ఆయన చెప్పేశాడు. సో ది faith of crores of Jagannath Bhaktas and Odiyas across the world, I appeal to the BJP to keep the Lord above any political discourse అని ఆయన దీని మీద ఒక ఇది చేశాడు. సో అసలు అందరూ పూజించే దేవుడిని ఇలా ఎట్లా అంటాడు? దీని మీద అసలు ప్రపంచమంతా ఉన్న ఒరియా వాళ్ళ భావాలు గాయపడ్డాయి, మీరు కనీసం రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా పెట్టండి అని అన్నాడు. సరే, తర్వాత ఈయన ఏదో క్షమాపణ చెప్పాడు అనుకోండి, అది ఏమన్నాడో కూడా నేను చెప్తాను. కానీ అసలు దేవుడు అనే ఆయన మతానికి, విశ్వాసానికి వదిలిపెట్టకుండా రాజకీయాల్లోకి తీసుకురావడం ఒకటైతే, తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రాముడికి వ్యతిరేకులు, మిగిలిన ప్రతిపక్షాలని ప్రధాని నరేంద్ర మోదీ అనడం కూడా మనకు తెలుసు. చాలాసార్లు దేవుడు, మతం ఇవన్నీ కూడా తీసుకొస్తుంటారు. అంతగా మతము, దేవుడు అని చెప్పేటటువంటి పార్టీ దేవుడే ప్రధాని నరేంద్ర మోదీకి భక్తుడు అని చెప్పడం ఏంటండి ఆ పార్టీ ఎంపీ? సో ఆయన తర్వాత దాని మీద ఒక వివరణ, ఇంకా తప్పనిసరి ఒక క్షమాపణ ఆయన విడుదల చేశాడు. ఆ క్షమాపణ ఏమంటారు? ఐ వాంటెడ్ టు సే దట్ మోడీజీ ఈజ్ అన్ ఆర్డెంట్ ఫాలోయర్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్. బై మిస్టేక్ ఐ సెడ్ దట్ జగన్నాథ్ ఈజ్ మోడీస్ భక్త్. దెర్ షుడ్ బి నో పాలిటిక్స్ ఆన్ దిస్ మ్యాటర్. క్వైట్ న్యాచురల్లీ వైరల్. అంటే మోదీ జగన్నాథుడికి భక్తుడు అని చెప్పదలుచుకున్నాడంట. ఏమంటే ఎవరన్నా నమ్ముతారా దీన్ని? ఈయన ఆయనకు భక్తుడని చెప్పబోయే ఆయన ఈయనకు భక్తుడని పొరపాటున చెప్పానని ఒక పార్లమెంట్ సభ్యుడు, అందులో సీనియర్ ఆయన అంటే ఎలా నమ్ముతాం? అంతకుముందు ఆయన ఏమన్నారు? నిజానికి ఆయన అన్న దాంట్లో ఇలా అర్థం వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఆయన ఏమన్నారంటే, మోదీని చూడడానికి అసంఖ్యాకంగా వీళ్ళందరూ కూడా వస్తుంటారు, ఇలాగే ఈ వచ్చే వాళ్ళల్లో జగన్నాథుడు కూడా ఉంటాడని ఇదే సంబిత్ పాత్ర అన్నాడు. lakhs of people have come to see Modi. Lord Jagannath ఈజ్ ఏ భక్త ఆఫ్ మోడీ. చాలా స్పష్టంగా చూడండి, లార్డ్ జగన్నాథ్ ఈజ్ ఏ భక్త ఆఫ్ మోడీ అండ్ వీ ఆల్ మెంబర్స్ ఆఫ్ ది మోడీ ఫ్యామిలీ. ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై ఎమోషన్స్ అట్ సచ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ సైట్. సో ఈయన ఏమన్నాడు, లక్షలాది మంది మోడీని చూడడానికి వస్తారు, అప్పుడు లార్డ్ జగన్నాథుడు కూడా వస్తాడు, ఆయన కూడా భక్తుడే, నేను అసలు ఆ సమయంలో నా ఆవేశాన్ని అణుచుకోలేక అలా అన్నానని ఆయన చెప్తాడు. ఇది ఏమన్నా అతికేటటువంటి సామెత? ఇక్కడ స్పష్టంగా కనపడేది ఏంటంటే, మోడీ భజన, మోడీకి వంధిమాగదుల్లాగా చేయటం, ఆయన చుట్టూ ఓ కోటరీలాగా తయారవడం బాగా పెరిగిపోయింది. అసలు నరేంద్ర మోదీ అన్నదాన్ని నమో అని
మామూలుగా నమో నమ శివాయ లేతే నమో రకరకాలుగా అంటారు కదా, నమస్కారం పెట్టి నమో అనేది మోదీనే నమోగా మార్చేస్తే ఒక దశలో ఈ ఆచార్యులు ఇట్లాంటి వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పారు. నమో అన్నది మనం శివుడికి వాడాలి కానీ ఇదేంటి అన్నట్టుగా. ఆ తర్వాత హనుమాన్ చాలీసాలాగా మోదీ చాలీసా రాసి దాన్ని కూడా పాడమన్నారు. వారణాసిలో ఇంకా చాలా చోట్ల కూడా ప్రతి చోట మోదీ దాదాపు దైవాంశ సంభూతుడు అన్నట్టు అన్న స్థాయిలో ఆఖరకు అయోధ్యలో రామ మందిరం దాని ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా మోదీ అక్కడ ఉండి ఆయన చేసినటువంటి తీరు అవన్నీ కొంతమంది సాంప్రదాయవాదులకు నచ్చలేదు. కానీ ఎవరికైనా సామాన్యులకు కూడా చాలా వెగటు పుట్టించే విధంగా మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం, మోదీ మెప్పు పొందడం కోసం వీళ్ళు మోదీని చూడడానికి జగన్నాథుడు కూడా వస్తాడు, బ్రహ్మదేవుడు వస్తాడు, విష్ణుదేవుడు వస్తాడు, ఇవన్నీ కూడా చెప్తే ఇంకెక్కడ మతాన్ని గౌరవించటము, దాన్ని అనుసరించే వాళ్ళ యొక్క మనోభావాలను గాయపరచడం అంటే ఇంతకంటే ఇంకేముంటుంది. సహజంగా దీని మీద వెంటనే కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ తీవ్ర విమర్శలు చేసిన తర్వాత ఆయన ఇప్పుడు వెనక్కు తీసుకుంటున్నా అని అన్నారే కానీ బీజేపీ వాళ్ళలో ఆ మనస్తత్వం పోయిందని మనం చెప్పలేము. ఇక అది వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అక్కడ నితీష్ కుమార్ అయినా, ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా, ఇక్కడ ఇంకొకరైనా వీళ్ళు కూడా మోదీని అలాగే ఆకాశానికి ఎత్తడం, మోదీ ఏదో అసాధారణ వ్యక్తి అన్నట్టుగా. కానీ తీరమో ఈ ఎన్నికల ప్రచారంలో 5 దశలు అవుతున్న కొద్దీ మోదీ ప్రభ కాస్త తగ్గుతూ ఉందనే వార్తలు కూడా వాళ్ళకి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ చివరికి ఎలా తయారవుతాయి, ప్రజలు ఏం తీర్పిస్తారు అన్నది ఒకటైతే, మనోభావాలను గాయపరచటము, మతము, దేవుడు అన్న వాటిని ఏ విధంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం, అవసరాల కోసం వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఆ క్రమంలో నిజమైన విశ్వాసాలు కలిగిన వాళ్ళు అమాయకంగా ఆరాధించే వాళ్ళను, భక్తితో ఆరాధించే వాళ్ళను ఎలా గాయపరుస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. చూడాలి మరి మోదీ ఎందుకు స్పందించలేదు. వాస్తవానికి సంబిత్ పాత్ర అలా అన్నాడని తెలియగానే మోడీ వచ్చేసి నాకు ఆయన భక్తుడేంటి, నేను పరమాణువునని కదా చెప్పాలి. అది చెప్పలేదే, అమిత్ షా చెప్పలేదే. అంటే ఇదంతా ఒక బూటకత్వం, ఒక రాజకీయాల కోసం సాగించే క్రీడ అని మటుకు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎన్నికల కమిషన్ కూడా చాలా విషయాల్లో చర్యలు, మతాన్ని లేకపోతే విశ్వాసాలు గాయపరచకూడదనే ఎన్నికల కమిషన్ దీని మీద ఎందుకు చర్య తీసుకోదో కూడా మనకు అర్థం కాదు. జాతీయ స్థాయిలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కానీ, మోదీ కానీ, అమిత్ షా కానీ ఇంకా చాలామంది దేవుణ్ణి, మతాన్ని అనవసరంగా రాజకీయాల్లోకి తేవడం చాలాసార్లు జరిగింది. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్తున్నట్టుగా బీజేపీ ఈ మతాన్ని, దేవుణ్ణి పదే పదే తీసుకొని వచ్చి అసలు మోదీనే దేవుణ్ణి చేసే ఈ ప్రక్రియ మానేస్తే చాలా చాలా బాగుంటుంది.